గౌరవనీయులైన పెద్దలు మా జయపాల్ రెడ్డి గారు మా కర్మాగార రంగంలో కానీ ఇండస్ట్రియల్ రంగంలో కానీ మాకు మెరుగైన సేవ అందించి ఈరోజు యావత్ భారతదేశంలో అతనికి తలెత్తుకుంటారు. ఎందుకంటే జీతం రాగానే ప్రతి నెల జయపాల్ రెడ్డి గారు కార్పాస్ పెంచి ఇప్పించారని ప్రతి కార్మికులు, ఇంజనీర్లు, ఆఫీసర్లు, వర్కర్లు అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తా అన్న కానీ గౌరవనీయులైన సోనియా గాంధీ ఇవాళ ఇస్తా అన్న కానీ ఎందుకు తీసుకోలేదంటే పిల్లలు ఆత్మహత్య చేసుకున్న కనుక నాకు ఆత్మహత్య ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పిల్లల భవిష్యత్తు ఆత్మహత్యలు చేసుకుంటున్నానా అని చిలకలేక పిల్లలకందరికి చెప్పేవాడు. ఎందుకంటే ప్రాణాయం రాదు, అందుకోసానికి వారు అతడు తగ్గించుకొని పిల్లలకు వాళ్ళకు ఎందుకంటే మీరు చనిపోతూ భవిష్యత్తు ఉంది అని చెప్పాడు. కానీ ఈరోజు యావత్ భారతదేశంలో పబ్లిక్ సెక్టర్లలో అతడు చేసిన పింఛన్ కానీ కార్పాస్ పింఛన్ కానీ మాకు మరపురాని అని అతనికి ఆత్మవిశ్వాసి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా బిహెచ్ఎల్ పబ్లిక్ సెక్రటరీ సెక్రటరీ జనరల్గా నేను అతనికి ప్రసంగంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ.